హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా స్పోర్ట్స్ సినిమాలంటే మనం ఏం చూస్తాం? హీరో కష్టపడతాడు, దేశం కోసం కప్పు గెలుస్తాడు. కానీ అసలు భారత మ్యాప్‌లోనే లేని, కనీసం పేరు కూడా లేని ఒక మారుమూల గిరిజన గ్రామానికి చట్టబద్ధమైన గుర్తింపు తేవటం కోసం, ఒక ఊరి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, ఒక ఆటగాడు తన ప్రాణాన్ని ఆఖరికి తన కాలిని సైతం త్యాగం చేస్తే, ఆ పోరాటం ఎంత గుండెలు పిండేసేలా ఉంటుంది. కేవలం డబ్బు కోసమే క్రికెట్ ఆడే ఒక ఆట కూలి తన ఊరి పెద్దాయన ఆశయం కోసం ఎలా ఒక గ్లోబల్ అథ్లెట్‌గా మారాడు. యెస్. బాక్స్ ఆఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టి రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీనే 'పెద్ది'. మరి మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ 2016లో ఒక నేషనల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ అఫీషియల్‌తో మొదలవుతుంది. ఒలింపిక్స్‌లో ఇండియా బ్యాడ్ పెర్ఫార్మెన్స్ వల్ల తిట్లు తిన్న ఆ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర పరిసరాల్లో టూర్ చేస్తున్నప్పుడు అక్కడి కుర్రాళ్ళు అద్భుతంగా అథ్లెటిక్స్ ఆడడం చూస్తాడు. వాళ్ళందరినీ అడిగితే మా అందరికీ ఇన్స్పిరేషన్ పెద్ది అని ఒక పేరు చెప్తారు. దాంతో ఆఫీసర్ పెద్ది గురించి తెలుసుకోవటానికి కొండలు, గుట్టలు దాటి ఒక పేరు లేని గిరిజన గ్రామానికి వెళ్తాడు. అక్కడి నుంచి కథ 1994 బ్యాక్ డ్రాప్ లోకి వెళ్తుంది. ఆ ఊరి ప్రజలకు కనీసం ఒక లీగల్ ఐడెంటిటీ కూడా ఉండదు. పక్కనే ఉండే అప్పర్ క్యాస్ట్ భూస్వాముల నుండి వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఊరి పెద్దాయన అప్పలసూరి తన ఊరికి ఒక పేరు తేవాలని, కనెక్టివిటీ కోసం ఒక రైల్వే స్టేషన్ సాధించాలని 30 ఏళ్లుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అదే ఊర్లో ఉండే పెద్ది ఒక అద్భుతమైన క్రికెట్ ప్లేయర్. కానీ అతను దేశం కోసం కాకుండా ఏ టీం డబ్బులిస్తే ఆ టీం తరపున ఆడే ఒక ఆట కూలి అన్నమాట. పెద్ది డబ్బు కోసమే బతుకుతున్న టైంలో ఊర్లో ఒక పెద్ద ట్రాజడీ జరుగుతుంది. అడవిలో ఒక గిరిజనుడు చనిపోవటంతో బాధలో ఉన్న అప్పలసూరి తన ఊరి సమస్యల గురించి లోకల్ మినిస్టర్ని కలవటానికి వెళ్తే ఆ మినిస్టర్ అతన్ని ఘోరంగా అవమానిస్తాడు. ఆ బాధ తట్టుకోలేక అప్పలసూరి కదిలే రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటనతో ఊరి ప్రజలు పెద్ది తీవ్ర ఆగ్రహానికి గురై రైల్వే ట్రాక్లను తగలబెడతారు. పోలీసులు ఊరిపై పడి దారుణంగా కొడతారు. అప్పుడు పెద్దికి అర్థమవుతుంది, కేవలం గొడవలు చేస్తే తమ ఊరికి న్యాయం జరగదు. వ్యవస్థను కదిలించాలంటే తానే ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకోవాలని డిసైడ్ అవుతాడు. తన ఊరి కోచ్ గౌరీనాయుడు దగ్గరకు వెళ్ళి రెజ్లింగ్ లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవటం స్టార్ట్ చేస్తాడు. పెద్ది చాలా కసితో నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కి సెలెక్ట్ అవుతాడు. అతని సక్సెస్ ని తట్టుకోలేని ఒక ప్రత్యర్థి గ్రూప్ విలన్ పెద్దిని మ్యాచ్ లో ఓడించలేక అతనిపై దాడి చేసి మోకాలికి తీవ్రమైన గాయం చేస్తారు. కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పెద్ది ఆ నొప్పితోనే సెమీఫైనల్స్ మ్యాచ్ లో పాల్గొని గెలుస్తాడు. కానీ ఆ తర్వాత స్టేజ్ పైనే స్పృహ తప్పి పడిపోతాడు. డాక్టర్లు ఇక పెద్ది జీవితంలో రెజ్లింగ్ ఆడలేడని చెప్తారు. ఇక సెకండ్ పార్ట్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రభుత్వం అతనికిచ్చే నార్మల్ డెస్క్ జాబ్ ని రిజెక్ట్ చేసి పెద్ది తన ఊరి కోసం ఢిల్లీ వెళ్లి రైల్వే మినిస్టర్ ని కలుస్తాడు. కానీ ఆ మినిస్టర్ పెద్ది కుంటికాల్ని చూసి ఎగతాళి చేస్తాడు. దాంతో పెద్ది ఒక అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాడు. తనకు అడ్డుగా ఉన్న ఆ పాడైపోయిన కాలుని ఆపరేషన్ ద్వారా తీసేయించుకొని దాని స్థానంలో ఒక రన్నింగ్ బ్లేడ్ ప్రోస్థెటిక్ ని అమర్చుకుంటాడు. ఒక నార్మల్ ప్లేయర్ నుండి పారా ట్రాక్ అథ్లెట్ గా మారతాడు. ఇక దీనికోసం చరణ్ పడే శారీరక కష్టం, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అతనికి తన భార్య అచ్చియమ్మ కొండంత అండగా నిలుస్తుంది. ఇక 1996లో జరిగే నేషనల్ ట్రాక్ రేస్లో పెద్ది బ్లేడ్ రన్నర్గా మైదానంలోకి అడుగు పెడతాడు. అందరూ నార్మల్ రన్నర్ల కంటే వేగంగా పరిగెత్తి ఆ రేసులో సంచలన విజయం సాధిస్తాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత లైవ్ టెలివిజన్ మైక్ ముందు నిలబడి, నేను గెలిచాను కానీ నా ఊరికి కనీసం ఒక పేరు కూడా లేదు, మా ఊరికి కనెక్టివిటీ లేదు అంటూ తన జనం పడుతున్న బాధలను దేశం మొత్తం చూసేలా లైవ్ లో మాట్లాడతాడు. ఆ స్పీచ్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ప్రభుత్వంపై విపరీతమైన పబ్లిక్ ప్రెషర్ రావటంతో సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఆ ఊరిని అధికారికంగా గుర్తిస్తూ అక్కడ ఒక రైల్వే స్టేషన్ ని శాంక్షన్ చేస్తుంది. ఆ స్టేషన్ కి పెద్ది పేరు పెట్టాలని చూస్తే పెద్ది నిరాకరించి తన్ను మార్చిన ఆ ఊరి పెద్దాయన జ్ఞాపకార్థం ఆ ఊరికి అప్పల వలస అని పేరు పెట్టమని కోరతాడు. పెద్ది తన ఊరికి ఒక లెజెండ్ లా తిరిగి రావటం, ఊరి జనం పండగ చేసుకోవటంతో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.